ఆరాధన ఇంటికొచ్చాక ఆవేశం తగ్గించుకుని ప్రీతంని గురించి ఆలోచించింది. ఆమెలో ఉండే ఒక గొప్ప గుణం అది. ఏ విషయాన్నైనా ఒకే కోణం నుంచి కాక దానికి ఇంకో కోణాలు ఉన్నాయేమోనని వెతికి తరచి చూస్తుంది. ఇప్పుడలా ఆలోచించసాగిందామె. ప్రియతం మామూలుగా లేడు. అతడిలో తన పట్లున్న ప్రేమాభిమానాలు అతి చిత్రంగా మాయమైపోయాయి. కేవలం ఒకే ఒక్క వారంలో ఇలా ఎందుకు జరిగింది? అతడికి తనంటే చాలా ఇష్టం, అభిమానం, ఆరాధన కూడానేమో. అవి మాయమవడానికి ఏదో బలమైన కారణం ఉండాలి. పోనీ ఇంకేదైనా బలమైన ఆకర్షణలో చిక్కుకున్నాడా అని ఆలోచించినా ఆమె అతన్ని అంత తక్కువగా అంచనా వేయలేకపోయింది. ఒకవేళ అదే నిజమై ఉండిన పక్షంలో అతడు తనకి తన నిర్ణయాన్ని తెలిపేటప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అయి ఉండేవాడు. కానీ అతడి మొహంలో అలాంటి భావాలేం లేవు. కనీసం ఇబ్బంది, ఇంకా తక్కువ ఫీలింగ్, మొహమాటం, ఉహుం, ఇలాంటివేమీ లేవు. ఇలాంటి ఫీలింగ్స్కి అతీతమైన స్థితిలో ఉన్నవాడిలా కనిపించాడతను. తను పొరపాటు చేస్తున్నాడన్న భావం, అసలు ఎలాంటి భావం అతడిలో కనిపించలేదు. మాట వరుసకి క్షమించమనేసి వెళ్ళిపోయాడు. తనని గురించి ఆలోచించలేదు. ఏదో చిత్రమైన విపత్కరమైన స్థితిలో చిక్కుకున్నవాడిలా, ఏదో లోకంలో ఉన్నవాడిలా, కలలుగంటున్నవాడిలా కనిపించాడు. ప్రీతంని తను అంత తొందరగా అతడి వింత ప్రవర్తనకి కారణం తెలియకుండా తప్పు పట్టడానికి లేదేమో, ఇలా ఆలోచించసాగింది ఆరాధన. ఎలా ఆలోచించినా ఆమె ఎంత తెలివైందేనా, ఆలోచనాపరురాలైన స్త్రీయే కాబట్టి ఈ బాధ, అవమానం ఆమెకి ములులా పొడవకుండా మానలేదు. ఏంటలా ఉన్నావు? అడిగింది రూప. ఎలా ఉన్నాను? నవ్వడానికి ప్రయత్నిస్తూ అడిగింది ఆరాధన. రూప సీరియస్గా, నువ్వు తెలివైందానివే కావచ్చు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నీలోని భావ సంచలనాన్ని పైకి ప్రకటించకుండా అతి మామూలుగా ఉండగలన్న అహం నీలో ఉంటే ఉండొచ్చుగాక. నేను తెలివి తక్కువ దాన్నేం కాదు. విషయమేంటో చెప్పు అంది. తను విషయం దాటేయడం రూప ముందు కుదరదని ఆరాధనకి తెలిసిపోయింది. అలాగని అసలు విషయం చెప్పడం కూడా ఆమెకి ఇష్టం లేకపోయింది. అందుకే అబద్ధమాడింది ఆ అలవాటు లేని ఆరాధన. మొన్న ఢిల్లీలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన గురించి చెప్పి ఎంత ఆలోచించకూడదనుకున్నా ఆ విషయం గుర్తురాక మాండం లేదు. గుర్తొస్తే అసహ్యంతో మనసంతా ఎలాగో అయిపోతుంది అంది. అంత తెలివైన రూప ఈసారి ఆరాధన చెప్పిన తెలివైన అబద్ధాన్ని నమ్మింది. ఏముంది, అందమైన అమ్మాయిలను బ్రోతల్ హౌసులకో గల్ఫ్ కంట్రీస్కో అమ్మే బర్స్టర్స్ అయ్యుంటారు. నీకు తటస్థపడిన ఇద్దరు మరింత నీచులు అంది. రూప లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటుంది కాబట్టి ఆ సంఘటన గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఏమంటున్నాడు నీ వుడ్బి? హుషారుగా అడిగింది. ఈసారి తనలోని భావాల్ని రూప పసిగట్టకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ, ఎప్పుడు కలిసినా నువ్వు అడిగే తొలి ప్రశ్నో రెండో ప్రశ్నో కదా ఇది. మామూలుగా నా సమాధానము మామూలే. ఏదో అడగాలన్నావుగా. రూప నవ్వింది. ఎందుకో ఎప్పుడో ఏ విషయానికి భయపడని ఆరాధన ఈ విషయం బయట పెట్టడానికి భయపడుతోంది. అందుకు తాను చాలా ధైర్యం, మానసిక స్థైర్యం కూడ తీసుకోవాలి. ఇందు మూలంగా వచ్చే హేళనల్ని, కామెంట్స్ని భరించడం కూడా కష్టమని ఆమెకు తెలుసు. థ్రాంబస్ ఇన్ ది పల్మనరీ ఆర్టరీ అన్న వ్యాధిని గురించి నిన్న తొలిసారిగా ఏదో పేపర్లో చదివాను. దాని గురించి నీకు తెలిస్తే చెప్పు. తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది అంది రూప. ఆరాధన నవ్వింది. రూప డాక్టర్ అయ్యుంటే బావుండేది. దురదృష్టవశాత్తు ఎయిర్ హోస్టెస్ అయింది అనుకుందామే ఎప్పట్లాగే. ఈ వ్యాధిని గురించి నాకు తెలిసింది అత్యల్పం. దీన్ని గురించి చెప్పాలంటే నీకు గరీనా అనే స్త్రీని గురించి చెప్పాలి అంది రూపతో. ఆవిడెవరు? కుతూహలంగా అడిగింది రూప. మరణించి మళ్ళీ బ్రతికిన ఏకైక గర్భిణి, అది ఈ జబ్బుతో. ఇజిట్? నమ్మలేనట్టు చూసింది రూప. చెబుతాను. తాత్కాలికంగా తన మానసికమైన బాధని, ఒత్తిడిని మరిచిపోయి వివరంగా చెప్పడం ప్రారంభించింది ఆరాధన. 25 ఏళ్ల రష్యన్ యువతి గలీనా. ఇంకో నెలకి డెలివరీ అవుతుందనగా తీవ్రమైన అస్వస్థతకి లోనైన ఆమె ఊపిరి తీసుకోవడం బాగా కష్టమైపోవడంతో డాక్టర్లు కృత్రిమ శ్వాస కల్పించి ఆమెని బ్రతికించాలని చాలా శ్రమ పడ్డారు. కానీ ప్రయోజనం లేకపోయింది. గలీనా బీపీ స్థాయి కూడా ప్రమాదకరంగా తయారైంది. గుండె చాలా బలహీనంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మొహం నీలం రంగులోకి మారసాగింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆఖరికి గలీనా గుండె కుడి భాగం బాగా చెడిపోయిందని తేల్చారు డాక్టర్లు. థ్రాంబస్ ఇన్ ది పల్మినరీ ఆర్టరీ అని ఆ రోగాన్ని వ్యవహరించారు డాక్టర్లు.
అలాంటి పరిస్థితి ప్రపంచం మొత్తం మీద 10 మందికి రావడం కూడా కష్టం. అలాంటి స్థితికి రోగి చేరుకోవడం వల్ల చూస్తుండగానే ఆమె శ్వాస నిలిచిపోయింది. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. నాడి దొరకలేదు. డాక్టర్లు కంగారు పడ్డారు. మళ్ళీ మళ్ళీ పరీక్షించి గలీనా మరణించిందన్న విషయాన్ని నిర్ధారించారు అంటూ ఆగింది. ఓ మై గాడ్ అంది భయంగా రూప. పూర్తిగా విను అంది ఆరాధన. రష్యాలో అర్జెంట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎంబాలిష్ ఆఫ్ ది పల్మనరీ ఆర్టరీ సెంటర్ ఉంది. ముఖ్యమైన కొన్ని కేసులకు. ఈ కేంద్రం అధిపతి డాక్టర్ జోన్డో నట్రాటు. గలీనాకు సంప్రాప్తించిన స్థితొచ్చిన 83లో 69 మందిని విజయవంతంగా బ్రతికించిన వ్యక్తి డాక్టర్ నట్రాటు. 1977లో ఆస్ట్రియాలో గలీనాకొచ్చిన వ్యాధి లాంటి వ్యాధొచ్చిన గర్భిణికి వైద్యం చేసినప్పుడు ఆమె బ్రతికింది. అయితే గర్భస్థ శిశువు మాత్రం మరణించింది. గలీనా మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించినప్పటికీ నట్రాటు ఈ కేసుని స్వీకరించాడు. అప్పటి వరకు ఆ డాక్టర్ చేపట్టిన కేసులన్నింట్లోకి గలీనా కేసు చాలా భిన్నంగా తోచింది. ప్రయత్నించి చూద్దాం అనుకుని నట్రాటు ఊహించడానికి సాధ్యం కానటువంటి వేగంతో, కాన్సంట్రేషన్తో చకచకా కదులుతూ 5 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశాడు. గలీనా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ను వేరు చేసే భాగాలు పాడైనట్టు గ్రహించాడు నట్రాటు. ఆపరేషన్ చేస్తుండగానే గలీనా మొహంలో రంగులు మారడం ప్రారంభించాయి. క్రమక్రమంగా నీలిరంగు పల్చబడి యథాస్థితికొచ్చింది. ఆమె మెల్లిమెల్లిగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. బలహీనంగా ఆమె గుండె కొట్టుకోసాగింది. డాక్టర్ నట్రాటు ఆమె నాడి సైతం కొట్టుకోవడం గమనించాడు. ఆయన గలీనాకు ప్రాణం పోశాడు. ఆమె మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించినా అప్పటికి ఆమె శరీరం పూర్తిగా చల్లబడకపోవడంతో తాను చేసిన ఆపరేషన్ విజయవంతమై ఆమె జీవించడం ప్రారంభించిందని ఆ డాక్టర్ చెప్పారు. స్వస్థత చిక్కిన వెంటనే గలీనా మాట్లాడిన మొట్టమొదటి మాటేంటో తెలుసా? ఇప్పుడు నేను బాగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను అని. ఆ తర్వాత ఆమె కొద్ది వారాల్లోనే ఆడపిల్లను ప్రసవించింది. ఇలా మరణించి మళ్లీ బ్రతికి ఈజీగా బిడ్డను కన్న ఏకైక మహిళ గలీనా కావచ్చు. చెప్పడం పూర్తి చేసి ఆరాధన నవ్వుతూ, నువ్వు అడిగింది ఒకటి, నేను చెప్పింది ఒకటి, అవునా? థోమరస్ ఇన్ ద పల్మనరీ ఆర్టరీ వ్యాధి గురించి నాకు తెలిసిందే ఆ మాత్రం అంది. ఉద్విగ్నంగా అంతా విన్న రూప, గలీనా ఎంత అదృష్టవంతురాలు. నిజంగా మీ డాక్టర్లు దేవుళ్ళు. ఆ దేవుళ్లలో నేను లేను అంది ఆరాధన సిన్సియర్గా. అయితే మాత్రం ప్రాణానికి ప్రాణం, సృష్టికి ప్రతి సృష్టి. ఓహ్, ఆ డాక్టర్ నట్రాటు పాదాలకి మొక్కాలని, గలీనాని కంగ్రాట్స్ చెయ్యాలని అనిపిస్తోంది. ఎగ్జైట్మెంట్ పోలేదు ఆమె కంఠంలో. ఆరాధన నవ్వుతూ చూసింది. తర్వాత అంది, నువ్వు మెడిసిన్ చదువుంటే బావుండేది. ఏం లాభం? ఈ వృత్తికి అవసరమైన ఓపిక, సహనం నీలో అస్సలు లేవు. ఈసారి రూప మామూలుగా అయితే నవ్వుతూ, మన దేశ జనాభా భారం అంతో ఎంతో తగ్గుండేది నేను డాక్టర్ని అయ్యుంటే అంది. కాసేపాగి, వచ్చే ఏడాది గలీనాకొచ్చిన జబ్బు నాకొస్తే బాగుండు అంది. ఛ, అదేం మాట? కోపంగా అంది ఆరాధన. ఏమైతే మళ్ళీ బ్రతుకుతాను కదా, అది ఒక రికార్డే అంటూ నవ్వింది. రూప మేనమామ పొలుగుబడితో పాస్పోర్టు రెడీ అయిపోయింది. వారంలో వీసా కూడా అందితే కాలిఫోర్నియా బయలుదేరుతుంది. మరో గంట తర్వాత రూప వెళ్ళిపోగానే శాంతి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మొదట శాంతి కంఠం విని ఉలిక్కి పడింది ఆరాధన. అవతల శాంతి కూడా ఆశ్చర్యంగా, ఆనందంగా అడిగింది, ఎప్పుడొచ్చావు వదినా? ఆ పిలుపుకి ఆరాధనలో చిత్రమైన సంచలనం. శాంతి వదిన అనే పిలుస్తుంది ఆరాధనని. ఆ అమ్మాయి అలా పిలిచినప్పుడు ఆరాధన చిత్రమైన అనుభూతికి లోనయ్యేది. ఈసారి అలాంటి అనుభూతి కాదు ఆరాధన పొందింది. నిన్నే మాట్లాడమే. మొన్న అంది ఆరాధన సంభాళించుకుని. మొన్న? ఆశ్చర్యపోయింది. నాకు ఫోన్ చేయలేదేం? కోపంగా అంది. ఆరాధన మాట్లాడకపోవడంతో అలా చేసే అలవాటు ఆమెకు లేదని, తనో అన్నగారో చేసేవారన్న విషయం గుర్తు తెచ్చుకుని, ప్రీతం పరిస్థితి విపరీతంగా ఉంది కాబట్టి ఆరాధన వచ్చిన విషయం తమకి వెంటనే తెలిసే అవకాశం లేకుండా పోయిందని గ్రహించింది. నేను నిన్నొకసారి కలవాలి వదినా అంది శాంతి. మాట్లాడలేదు ఆరాధన. ఇంటికి రానా అడిగింది. అప్రయత్నంగా అంది ఆరాధన. రా అని. ఖాళీయేనా ఇప్పుడు నువ్వు? ఆ, ఇప్పుడే వస్తున్నా. డిన్నర్ కూడా అక్కడే అంటూ ఫోన్ పెట్టేసింది శాంతి.
ఆరాధనకు అర్థమైంది శాంతికి ఈ విషయం తెలీదని, ప్రీతం తన నిర్ణయాన్ని ఇంకా ఇంట్లో చెప్పలేదని. సరే రాణి, ప్రీతంలోని మార్పుకి అసలు కారణమైనా తెలుస్తుందేమో అనుకుందామే. అంతలోనే అనుకుంది, చిచ్చి, తనకి సిగ్గులేదు. అతడు నీతో నాకు సంబంధం వద్దు అని మొహం మీదే చెప్పినా ఇలా ప్రోకలాడుతుందేమిటి? నిస్సహాయంగా పెదవి కొరుకుతూ ఉండిపోయింది ఆరాధన. రామ్మోహన్ రావు గారు ఎర్రమంజిల్లో ఉన్న తన ఫ్రెండ్కి హఠాత్తుగా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని తెలిసి విచారించి రావడానికి వెళ్ళాడు. 15 నిమిషాల తర్వాత వచ్చింది శాంతి. ఆరాధనని చూడగానే అప్పటిదాకా తనలో అణుచుకున్న ఆవేదనని, దుఃఖాన్ని ఒక్కసారిగా వెళ్ళగక్కుతూ వదినా బావురుమంటూ ఆరాధనని కౌగిలించుకుని ఏడ్చేసింది. తెల్లబోయింది ఆరాధన. శ్రీరామ్ ప్రీతం ఇంట్లో ఆఫీస్ రూంలో కూర్చుని తన వర్క్ చేసుకుంటున్నాడు. అక్కడున్న ఫోన్ రింగ్ అయింది. అతడు అందుకొని హలో అన్నాడు. నెల్లూరు నుండి ప్రీతంకి ట్రంకాల్ వచ్చిందని చెప్పింది టెలిఫోన్ ఆపరేటర్. శ్రీరామ్ క్షణం ఆలోచించాడు. ఇంట్లో ఆ సమయంలో ఎవరూ లేరు. శాంతి ఆరాధన దగ్గరికి వెళ్ళింది. శారదమ్మ గుడికి వెళ్ళింది. ఈ 10 రోజులుగా ఊళ్ళో ఆవిడ దర్శించని వీధి గుడి కూడా లేదు. హరిశ్చంద్రరావు ఆయన భార్య లలితమ్మ హాస్పిటల్కి వెళ్లారు. ప్రీతం తన రూంలో ఉన్న అతడు వస్తాడా అన్న సందేహం కలిగింది. అతడికి శాంతి చెప్పే తాతగారు గుర్తుకొచ్చారు. ఆయన కాదు కదా. ఆయన తప్పితే నెల్లూరు నుండి ట్రంకాలొచ్చే అవకాశమేముంది? శ్రీరామ్ ఆయనతో మాట్లాడదలుచుకున్నాడు. అతడి ఊహ కరెక్టే. తాతగారి దగ్గర నుండే ట్రంకాల్. క్షమించాలి తాతగారు, నేను ప్రీతంని కాను, అతడి పర్సనల్ అసిస్టెంటు శ్రీరామ్ని అంటూ ఆయనకి క్షమాపణ చెప్పుకొని ప్రీతం గారి పరిస్థితి ఏమీ బాగాలేదు అని చెప్పాడు. అవతల ఆయన ఉలిక్కిపడి వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అడిగాడు ఆదుర్దాగా. అతడు చెప్పబోయి ఆగి మీ పాప అన్నాడు. దొరికింది. ప్రీతం పరిస్థితి ఏంటి, తొందరగా చెప్పు ఆతృతగా అడిగాడు. శ్రీరామ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని చాలా క్లుప్తంగా 3 నిమిషాల్లో ప్రీతం విచిత్ర ప్రవర్తన గురించి వివరించి చెప్పి మాకేం పోలుపోవడం లేదు. శాంతిగారు మిమ్మల్ని పిలిపించాలనుకుంటున్నారు. మళ్ళీ మీరు ఇబ్బందుల్లో ఉన్నారని అంటూ ఆపేశాడు. అవతల ఆయన కంగారుగా కోపంగా అయితే ప్రీతంని డాక్టర్కి ఎందుకు చూపించలేదు అడిగాడు. డాక్టర్ దగ్గరికి బాస్ వస్తారన్న నమ్మకం మాకు లేదు. శాంతి ఆరాధన గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆవిడ ఢిల్లీ నుంచి వచ్చినట్టు ఈరోజే తెలిసింది. మిగతా వాళ్ళు మంత్రతంత్రాలు భూతాలు అంటున్నారు అని కూడా చెప్పాడు శ్రీరామ్. నాన్సెన్స్, దెయ్యాలేంటి భూతాలేంటి, అంతా ట్రాష్. వాడేదో మానసిక రుగ్మతకి లోనయ్యాడన్నది నా అభిప్రాయం. చిటికలో తేల్చేసినట్టు చెప్పిన ఆయన మాటలకి అతడు ఆశ్చర్యపోతుండగా మరో 2 గంటల్లో చార్మినార్ ఎక్స్ప్రెస్లో హైదరాబాదు బయలుదేరుతున్నాను. శాంతిని కంగారు పడద్దని చెప్పు అన్నాడాయన. శ్రీరామ్ కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఏమైంది శాంతి ఆందోళనగా అడిగింది ఆరాధన తనని అల్లుకుపోయి తనివి తీరా రోధిస్తున్న శాంతిని. వదినా, అన్నయ్య ఏడుపు మాటని మింగేసింది. మరొకప్పుడైతే ఆరాధన కంగారు పడేదేమో. అతన్ని అంత క్రితం రోజే చూసున్న ఆరాధన అతి మామూలుగా ఏమైంది అని మాత్రం అంది. శాంతి అదేమీ గమనించే స్థితిలో లేదు. ఏడుస్తూనే వరుసగా మొదటి రోజు అర్ధరాత్రి ప్రీతం ఇల్లు వదిలిపోయినప్పటి నుండి జరిగిందంతా చెప్పుకుంటూ పోసాగింది. అంతా విని నిశ్చేష్టురాలైంది ఆరాధన. ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త నిజమన్నమాట. ఎందుకలా ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు ప్రీతం? ఇదంతా విన్న తర్వాత ఆమె మనసులో అంతవరకు ప్రీతం పట్లున్న కోపం, ఆమెలోని ఆవేదన చిత్రంగా మెల్లమెల్లగా ఆవిరైపోసాగాయి. ప్రీతం ఏదైనా మానసిక రుగ్మతకి లోనయ్యాడా? శాంతి అంది. ఇంట్లో వాళ్ళు అన్నయ్యని ఏదో దెయ్యం, అది కామిని పిశాచం ఆవహించిందన్న నిర్ణయానికి వచ్చేసి మంత్రగాడి కోసం కబురు. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఏం చెయ్యాలో దిక్కుతోచక అల్లాడిపోయాను. డాక్టర్కి చూపిద్దామంటే అన్నయ్య సహకరిస్తాడన్న నమ్మకం నాకు లేదు. కొంతలో కొంత మేలు. నువ్వు లేని ఈ టైంలో నాకు తోడుగా శ్రీరామ్ నిలబడ్డాడు. కళ్ళనీళ్లు తుడుచుకుంది శాంతి. ఆ అమ్మాయి హృదయభారం తగ్గి అప్పటికి తేలికైంది. అంతా బాగుంది గాని నువ్వు విన్నానంటున్న తీతు అరుపులేమిటి, అది ఇంట్లో నుండి అడిగింది ఆరాధన. అదే అర్థం కావడం లేదు వదినా. బహుశా భ్రమకి లోనే ఉంటారు, భయం చేత. కాదు కాదు అంది శాంతి. అక్కడ పూర్తిగా ఏదో దెయ్యం అన్నయ్యని ఆవహించిందన్న విషయం నమ్మింది ఇద్దరే, అమ్మ అత్తయ్య. మావయ్య సందిగ్ధంలో ఉన్నాడు. నాకు శ్రీరామ్కి అసలు నమ్మకమే లేదు. ఒకరు భ్రమకి లోనయ్యే అవకాశం ఉండొచ్చేమో గాని 5 మందా? అది నిజంగా తీతు వరుపే. అదే నిజమైతే ఆ పక్షి కనిపించాలిగా.
అవును, కనిపించలేదు. అన్నయ్య వెళ్ళాక హాలంతా వెతికాను కూడా, ఎక్కడా కనిపించలేదు. యాదృచ్ఛికంగా బయటనుంచి వినిపించొచ్చుగా. వినిపించొచ్చు, కానీ అంత స్పష్టంగానా? అన్ని తలుపులు మూసున్నాయే. ఈసారి ఆరాధన, దీని గురించి మనం ఇంకా మాట్లాడుకోవడం అనవసరం. మనం ముందు ప్రీతంని సైకియాట్రిస్ట్కి చూపించడం ముఖ్యం అంది. వాడు ఒప్పుకుంటాడా? ఆందోళనగా అడిగింది శాంతి. ఒప్పించాలి. ఆరాధనకి ఇప్పుడు ప్రీతంకి ఎదురుగా వెళ్ళడానికి ఏమీ సందేహం లేకపోయింది. ఒక విధంగా ఆమె మనసు తేలికైంది. అది తాత్కాలికమేనని ఆమెకి తెలీదప్పుడు. ఆరాధన నిన్న తను ప్రీతంని కలిసి మాట్లాడిన విషయం, అంత క్రితం అతడు తన తండ్రితో మాట్లాడిన విషయం చెప్పింది. ఇది విన్నాక చాలా దిగులుగా చూసింది శాంతి. నిజంగా ప్రీతం తనకి తెలియని మానసిక ఒత్తిడికి లోనై ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్నది నా అభిప్రాయం. తన వింత ప్రవర్తనని గురించి తనకే తెలియని స్థితిలో ఉన్నాడు. ఆలోచిస్తూ అంది ఆరాధన. అన్నయ్యని చూస్తే అలా అనిపించడం లేదు వదినా. చాలా తెలివిగా మామూలు మానసిక స్థితిలో ఉన్నవాళ్లా ఉన్నాడు. కాకపోతే వింత ప్రవర్తనే. అదే నేను చెప్పేది. చూడ్డానికి అలానే కనిపిస్తారు. నిన్న అతడితో మాట్లాడినప్పుడు నేను మాత్రం తెలుసుకోగలిగానా ఏంటి? నాకు కాస్త మార్పు తప్ప మామూలుగానే కనిపించాడు. నువ్వు చెబితే తప్ప విషయం తెలుసుకోలేకపోయాను కదా అంది ఆరాధన. అయితే నువ్వు ఇంటికి రా అంది శాంతి. వస్తాను దృఢంగా అంది. వెళదామా? సంతోషంగా అడిగింది. ఇప్పుడు కాదు, రేపు ఉదయం వస్తాను అంది ఆరాధన. ఈ విషయం ప్రీతంతో అనద్దు అందామె. ఓకే అంది శాంతి ఉత్సాహంగా. హఠాత్తుగా శాంతి మొహంలో మార్పు కనిపించింది. మొహంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. మళ్ళీ ఏంటి శాంతి? ఆరాధన మాటలు పూర్తి కాకముందే ఈ విషయం బయటపడితే నలుగురిలో చులకనవుతామని ఎంత జాగ్రత్త పడినా ఈ రహస్యం బయటికి పొక్కింది అనడానికి, త్వరలో రచ్చకెక్కబోతుంది అనడానికి సాక్ష్యం ఇది అంటూ తన వ్యానిటీ బ్యాగ్లో నుండి ఓ లెటర్ తీసి ఆమె చేతికిచ్చింది. ఆరాధన దాన్ని అందుకొని విప్పి చదివింది. కుమారి శాంతి గారికి, నేను ఎవరో ఏంటో మీకు అనవసరం. మీ రహస్యం, మీ కుటుంబ పరువు వీధికెక్కించే రహస్యం నాకు తెలిసిపోయింది. మీ అన్నగారు ప్రీతం అర్ధరాత్రులు శ్మశానంలో విహరించడం, సమాధుల మీద పడి విలపించడం, ఈ సుందర దృశ్యాల్ని నా కెమెరాలో నీట్గా బంధించాను. తమరు శ్మశానంకెళ్ళి కాటికాపరతో మంతనాలాడి రావడం కూడా నాకు తెలుసు. ఆడపిల్లవైనా అన్నగారి పరువు రచ్చకెక్కకుండా ఉండడం కోసం నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తలు, చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నిజంగా నిన్ను మెచ్చుకోవాలనిపిస్తోంది. కానీ నీ ప్రయత్నమంతా వేస్ట్. నాకు బద్ద శత్రువైన మీ అన్న ప్రీతం పరువుని పబ్లిక్లోకి లాగబోతున్నాను నేను. ఎలానో తెలుసా? ఈ రసవత్తరమైన దృశ్యాల్ని, కథని పేపర్లకి ఎక్కించబోతున్నాను నేను. అయితే కాస్తంటే కాస్తంత ఆలస్యం. ఇంకా నా పరిశోధన పూర్తి కావాలి కదా, అందుకు. నేనెవరో తెలుసుకోవాలని ఆలోచించే బుర్ర బద్దలు కొట్టుకోకు. ఎందుకంటే నీ ఆలోచనలకే కాదు, మీ అన్నయ్య పోలుకుబడితో సిఐడీలను రంగంలోకి దించిన నా ఆచూకీ పట్టుకోలేరు. అంతటి అతి సామాన్యమైన అజ్ఞాత వ్యక్తిని నేను. నేను అల్లుతున్న కథని తొందరలో పత్రికల్లో చదువుదువుగాని ఉంటాను. ఇట్లు నీ ఊహకందని అజ్ఞాత వ్యక్తి. ఆరాధన ఆ పెద్ద లెటర్ చదివి ఆలోచనలో పడింది. ఎవరి అజ్ఞాత వ్యక్తి? ఎలా తెలిసింది అతడికి ఈ విషయం? ఫోటోలతో సహా సేకరించడం కేవలం బెదిరింపు కాదు. ఇంత వివరంగా రాశాడంటే అతడు నిజంగా అన్ని వివరాలు సేకరించాడన్నమాట. ప్రీతంకి శత్రువునని చెప్పుకుంటున్నాడు. అదే అడిగింది. ప్రీతంకి నీకు తెలిసిన శత్రువులున్నారా? అన్నయ్య బిజినెస్ మ్యాన్, శత్రువులకి కొదవే ఉంది అంది శాంతి. మీ కుటుంబానికి సన్నిహితులైన బయట వ్యక్తులకి ఎవరికైనా ఈ విషయం తెలుసా అడిగింది. నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నౌకర్లకి తెలుసు, కానీ పూర్తిగా మాత్రం కాదు. సరే, నువ్వు కంగారు పడకు. నేను డ్యూటీకి సెలవు పెడతాను రేపటి నుండి వారం రోజుల పాటు. ఈ అజ్ఞాత వ్యక్తి ఇంకా వివరాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నాడని ఈ లెటర్ ద్వారా తెలుస్తోంది. మనకి కొంత టైం ఉంది అతన్ని కలుసుకునేందుకు. పద, డిన్నర్ తీసుకుందాం లేవదీసింది శాంతిని. డైనింగ్ టేబుల్ దగ్గర యథాలాపంగా అడిగినట్టు అడిగింది. ప్రీతం కొత్త పిఏ ద్వారా విషయం బయటకెళ్ళదుగా? అబ్బే, అతడు నాకే జాగ్రత్తలు సూచిస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి విశ్వాసంగా అంది శాంతి. అంతగా నమ్మిందామె. తనకి వెల్లువలో ఆధారంలా నిలబడిన అతన్ని ఇక ఏమీ అనలేదు ఆరాధన. ఆమెకి ధైర్యం చెప్పి పంపేసి ఆలోచనలో పడింది. ఆమెకి తెలిసిన సైకియాట్రిస్టు ఉన్నాడు సిటీలో. 10 ఏళ్ళు ఫారంలో ఉండొచ్చాడాయన.
దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టదగిన సైకియాట్రిస్టుల్లో ఒకడు. సైకో అనాలిసిస్ ఆయన ప్రత్యేకత. ప్రీతంని ఆయనకి చూపించే ముందు తను అతన్ని దగ్గరుండి పరిశీలించాలి. ఆరాధన ఆలోచనలు ఇలా సాగాయే తప్ప ఆమె దెయ్యాల్ని, భూతాల్ని, క్షుద్రశక్తుల్ని నమ్మదు కాబట్టి, ఆ నమ్మకాల్ని చిన్నతనంలోనే వదిలేసింది కాబట్టి ఇంకో విధంగా ఆమె ఆలోచించలేదు.